వెయ్యేళ్ల సాహిత్యాన్ని ఒకసారి మళ్ళొకసారి మనం తవ్విపోస్తున్నామా అన్నట్టుగా మరి దానికి మన కరీంనగర్ గడ్డనే వేదిక కావడం కూడా ఒక గర్వకారణం. ఎందుకంటే ఇందాకనే మేడం చెప్పినట్టుగా తొలి శాసనం నుంచి మొదలుకొని ఇవాల్టి ఆధునిక వర్ధమాన కవుల దాకా కూడా కరీంనగర్ గడ్డ మీద సాహిత్యం పుంకాలుగా వచ్చి ఉన్నది. అందుకు సాహిత్య చరిత్రలో ఎన్నో ఉదాహరణలు మనం ఎత్తి చూపవచ్చు. అట్లాంటి రచయితలు, కవులు, మేధావులు, పరిశోధకులు మన కరీంనగర్ గడ్డ మీద పుట్టడం, వారు విశ్వవ్యాప్తంగా పేరు పొందడం అనేటువంటిది కూడా మనకు తెలుసు. ఆచార్య సి నారాయణ రెడ్డి దగ్గర నుంచి మొదలుకొని మరి ఎక్కడి పాల్పురి సోమన, ఎక్కడి సి నారాయణ రెడ్డి, ఇట్లా మనం ఆ పరంపరను చూసుకుంటే కొన్ని వందల మంది కవులు విశ్వవ్యాప్తమైనటువంటి వాళ్ళుగా కనిపిస్తారు. అట్లాంటి కోణంలో మన కళాశాల ఇలాంటి వేదిక మీద మరి ఈ సాహిత్యాన్ని మళ్ళొకసారి పునరాలోచించుకునేలా చేయడం అనేటువంటిది జాతీయ సదస్సు నిజంగానే ఒక సఫలీకృతం అయింది అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. సరే, అదంతా పక్కకు పెట్టి ఇంతకుముందు సదస్సులో బూర్ల వెంకటేశ్వర్ గారు అధ్యక్షులుగా ఉన్నటువంటి సదస్సులో చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చూశాను నేను. అంటే పిల్లలంతా పత్ర సమర్పణ చేశారు, చాలా అద్భుతంగా ఉంది. అందులో ఒక అమ్మాయి బుడిగ జంగాల పైన ఉందా అమ్మాయి బుడిగ జంగాల పైన చాలా అద్భుతమైనటువంటి పత్ర సమర్పణ చేశారు. వెంకటేశ్వర్ సార్ బూర్ల, ఒక్క నిమిషం. ఆమె పత్రానికి నేను ఫిదా అయిపోయినా. ఆ సందర్భంగా ఆమెకు ఒక నగదు బహుమతి ఇవ్వాలని చెప్పి నేను అనుకున్నాను. పాప రండి, ఎందుకంటే మంచి ప్రోత్సాహం కదా ఇది. బూర్లా కూడా వేదిక మీదకి రావాలి.